ఈ వాడపల్లి క్షేత్రం అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఆత్రేయపురం మండలంలో ఉందండి. ఇది రావులపాలెంకి 11 కిలోమీటర్ల దూరంలో ఉంది. బస్సుకు వచ్చేవారు రావులపాలెం వచ్చి రావులపాలెం నుంచి రావచ్చండి. అదే ట్రైన్కి వచ్చేవాళ్ళు రాజమండ్రి లేదా తణుకు వచ్చి అక్కడి నుంచి రావాలండి. రాజమండ్రి నుంచి 25 కిలోమీటర్లు ఉంటుంది ఆత్రేయపురం మొదగా. తణుకు నుంచి 35 కిలోమీటర్లు ఉంటుందండి. ఇప్పుడు వాడపల్లి క్షేత్రానికి వెళ్దాం రండి. ఎర్రచందన కొయ్యలో వెలసిన స్వయంభు క్షేత్రం శ్రీ వాడపల్లి వెంకటేశ్వర స్వామి యొక్క దేవస్థానం. తిరుపతి, ద్వారకా, తిరుమలల తర్వాత అత్యంత ప్రజాదరణ పొందిన క్షేత్రం వాడపల్లి. లొల్లకు ఆనుకుని ఉండుటచే లొల్లవాడిపల్లిగా కూడా పిలుస్తారు. ఇక్కడ దేవాలయంలోని మూర్తి దారుమూర్తి. నల్లని చెక్కపై చెక్కిన ఈ విగ్రహం చూసేందుకు శిలలాగా ఉంటుంది. ఈ ఆలయం చుట్టూ పైకప్పు గోవిందనామాలతో నిండి ఉంటుంది. ఇప్పుడు వాడపల్లి వెంకటేశ్వర స్వామి యొక్క ఆలయ చరిత్ర గురించి పూర్తిగా తెలుసుకుందాం. శ్రీకృష్ణుడు తన అవతారం చాలించి వైకుంఠానికి చేరుకుంటారు. దీంతో ద్వాపర యుగం ముగిసి కలియుగం ప్రారంభమవుతుంది. కలియుగంలోని ప్రజలు దైవచింతన మర్చిపోయి డబ్బు సంపాదనపై ఎక్కువ దృష్టి సారిస్తూ ఉంటారు. దీంతో భూమండలంపై పాపాలు పెరిగిపోతూ ఉంటాయి. ఈ విషయమై మునులు తీవ్రంగా భయపడతారు. నారదుడి ఆధ్వర్యంలో వైకుంఠానికి వెళ్ళి ఈ భూమండలంపై జరుగుతున్న విషయాలను విష్ణువుకు తెలియజేసి ప్రజలను చెడు మార్గం వైపు వెళ్లకుండా రక్షించవలసిందిగా వేడుకుంటారు. దీంతో వారికి విష్ణువు అభయమిస్తాడు. ఈ కలియుగంలో తాను కలియుగ దైవంగా వెలసి నిత్యం ప్రజలతో పూజలు అందుకుంటానని చెబుతాడు. దీనివల్ల మనుషుల్లో భక్తిభావం పెరుగుతుందని అభయమిస్తాడు. వాడపల్లిలో స్వయంభుగా వస్తానని వారికి వివరిస్తాడు. దీంతో మునులు సంతోషంతో అక్కడి నుంచి వెనుతిరుగుతారు. కొన్ని రోజుల తర్వాత వాడపల్లి వద్ద ఉన్న గౌతమి నదిలో ఓ చందనం పెట్టె తీరం వైపు వస్తున్నట్టు కనిపిస్తుంది. అయితే దానిని గుర్తించి తీసుకురావడానికి వెళితే నదిలో ఆ పెట్టె కనిపించదు. చివరికి వాడపల్లి గ్రామంలో ఓ వృద్ధ బ్రాహ్మణుడి కల్లో ఆ పెట్టెలో మహావిష్ణువు లక్ష్మీదేవి సమేతుడై ఉన్నారని, శుచిగా వెళ్తే కనిపిస్తాడని వినిపిస్తుంది. దీంతో ఆ తీరంలో ఉన్న ప్రజలు మంగళ స్నానాలు చేసి నదిలోకి వెళితే ఓ పక్షి నీడలో ఉన్న పెట్టె కనిపిస్తుంది. భక్తి శ్రద్ధలతో ఆ పెట్టెను ఒడ్డుకు చేరుస్తారు. దానిని తెరిచి చూడగా అందులో శంఖం, చక్రం, గదతో పాటు లక్ష్మీదేవితో శ్రీ మహావిష్ణువు కనిపిస్తాడు. ఇంతలో అక్కడికి చేరుకున్న నారదుడు మహావిష్ణు అవతారం గురించి చెబుతాడు. అంతేకాకుండా ఆ మూర్తికి వేం అంటే పాపాలను, కట అంటే పోగొట్టేవాడు అని నామకరణం చేసి గోదావరి నదీ తీరంలో విగ్రహాన్ని ప్రతిష్ఠింపచేస్తాడు. అలా ఇక్కడ కొలువైన స్వామికి వెంకటేశ్వరుడిగా పేరు వచ్చింది. స్థానికులు ఆలయాన్ని చిన్నగా నిర్మిస్తారు. అయితే కాలక్రమంలో ఈ ఆలయం నదిలో మునిగిపోతుంది. ఇది ఇలా ఉండగా ఈ ప్రాంతంలో పెనుబోతుల గజేంద్రుడు అనే క్షత్రియుడు ఉండేవాడు. అతడు చాలా వాడలకు అధిపతి. ఒకసారి తుఫాను సంభవించి అతని వాడలన్నీ సముద్రంలో ఎక్కడికో కొట్టుకుపోతాయి. దీంతో తన వాడలు సురక్షితంగా ఒడ్డుకు తీసుకువస్తే నదిలో మునిగిపోయిన దేవాలయంలోని విగ్రహాన్ని తిరిగి ఒడ్డుకు చేర్చి దేవాలయాన్ని నిర్మిస్తానని మొక్కుకుంటాడు. తుఫాను వెలిశాక వాడలు భద్రంగా ఒడ్డుకు చేరాయి. దీంతో గజేంద్రుడు వాడపల్లిలో ప్రస్తుతం ఉన్న ఆలయాన్ని కట్టించాడని స్థానిక శాసనాలు చెబుతున్నాయి. అదిగోనండి విమాన వెంకటేశ్వర స్వామి. తిరుమల విమాన వెంకటేశ్వర స్వామి వాడపల్లికి వచ్చినట్టుగా ఉందండి. మనం వెంకటేశ్వర స్వామి ఆలయాల్లో ఎక్కడ కూడా విమాన వెంకటేశ్వర స్వామిని చూడమండి, ఒక్క తిరుమలలో తప్పించి. ఇక్కడ వాడపల్లిలో కొత్తగా ప్రతిష్ఠించారండి ఈ విమాన వెంకటేశ్వర స్వామిని. అందరూ దర్శించుకోండి. అసలు బంగారు గోపురంపై ఉన్న విమాన వెంకటేశ్వర స్వామి ఎవరి కోసమో ఇప్పుడు తెలుసుకోవచ్చు. వాయువ్య దిశలో ఉన్న ఈ స్వామిని విమాన వెంకటేశ్వర స్వామి అని అంటారు.
మహావిష్ణువు ఆనతితో గరుత్మంతుడు వైకుంఠం నుంచి ఈ విమాన వెంకటేశ్వరుని తీసుకొచ్చాడు. ఈ దర్శనము పశుపక్షాదుల కోసము, దేవతల కోసము, ఆకాశాన్ని నుంచి ముక్కోటి దేవతలు దిగివచ్చి స్వామిని సేవించుకోవడం కోసమే. మన పగలు రాత్రితో వారికి సంబంధం లేదు కనుక వారి పూజా సమయం వేరు గనుక భూమి క్రిందున్న, భూమి పైనున్న అన్ని లోకాల వారికి ఇచ్చే దర్శనమే అది. కావున విమాన వెంకటేశ్వర స్వామిని, స్వామి పాదాలని దర్శించి తరించండి. ఇక్కడ వెంకటేశ్వర స్వామిని కళ్యాణ వెంకటేశ్వరుడిగా కూడా పిలుస్తారు. ఈ ఆలయంలో గోదాదేవి కళ్యాణం నిర్వహిస్తే వివాహం కాని వారికి వివాహం అవుతుందని భక్తుల యొక్క నమ్మకం. కొత్తగా ఇల్లు నిర్మించాలనుకునే భక్తులు ఇక్కడ ఇటుకలను పేర్చి స్వామివారికి మొక్కుకుంటారండి. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క భక్తులు కూడా కాళ్ళు గట్ట కడుక్కుని కొబ్బరికాయలను ఇక్కడే కొడతారండి. భక్తులు 7 శనివారాలు నిరంతరం 11 ప్రదక్షిణలు చేస్తే వెంకటేశ్వరుడు ప్రసన్నుడై వారి కోరికలు తీరుస్తాడని నమ్మకం. అందువల్ల ప్రతి శనివారం ఇక్కడ పెద్ద సంఖ్యలో భక్తులు వస్తుంటారు. ఇది ఉచిత అన్నదాన ప్రసాద కేంద్రం అండి. వచ్చిన భక్తులందరికీ కూడా ఇక్కడే అన్నదాన ప్రసాదం వితరణ చేయబడినండి. ఇక్కడ నుండి కొంచెం ముందరికి వెళ్ళి కుడివైపుకి తిరిగితే ప్రక్కనే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క దేవాలయం ఉంటుందండి. ఈ దేవాలయం వెంకటేశ్వర స్వామి గుడి ప్రక్కనే ఉంటుందండి. వచ్చిన భక్తులందరూ కూడా దర్శించుకోండి. ఇది గోదావరి అండి. ఇది ఆలయానికి దగ్గరగా ఉన్న గోదావరి రేవండి. ఇది కొత్తగా నిర్మించిన రేవండి. ఇది ఆలయానికి దగ్గరగా. వచ్చిన భక్తులందరూ కూడా ఇక్కడే తమ మొక్కులను చెల్లిస్తారు.
ఇది బాగా పాత రేవండి. దీన్నే బ్రాంబల్ రేవ్ అని కూడా అంటారు. స్వామివారి కళ్యాణం జరిగినప్పుడు ఉత్సవమూర్తిని ఇక్కడికి తీసుకొస్తారండి. స్వామివారి ఉత్సవమూర్తితో పాటు వచ్చిన భక్తులందరూ కూడా కళ్యాణం రోజున ఈ రేవు దగ్గర స్నానాదులు చేస్తారండి. స్వామివారి కళ్యాణం రోజున తెప్పను కూడా ఈ రేవు నుంచే వదిలిపెడతారు. ఇది గోశాల అండి. వచ్చిన ప్రతి ఒక్క భక్తులు ఈ గోశాలను కూడా దర్శించుకోండి. ఇది స్వామివారికి కళ్యాణం చేసే ప్రదేశం అండి. ఉత్సవాలప్పుడు స్వామివారికి కళ్యాణం ఇక్కడే చేస్తారండి. నెక్స్ట్ వీడియోలో వీరబ్రహ్మేంద్ర స్వామి గారి యొక్క రవ్వలకొండ, అచ్చమాంబ గారి ఇల్లు, నేలమట్టం వీటి గురించి ఒకే వీడియోలో తెలుసుకోవచ్చండి. ఈ ఛానల్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.